హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా కేంద్ర ప్రభుత్వం కొత్త రూలు అందరూ ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టాలి అంటూ మనకొక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్. ఆస్తి కొనుగోలు ఆశాజనక పెట్టుబడి మార్గం. శాఖ పన్ను నుండి అవాంఛనీయమైన ఆశ్చర్యాలను నిషేధించే పన్ను నిబంధనలను పూర్తిగా అర్థం చేసుకోవాలి. తప్పనిసరిగా డిపార్ట్మెంట్ మార్గదర్శకాల ప్రకారం పన్ను సమస్యల నుండి దూరంగా ఉండడానికి ఆస్తికి తప్పనిసరిగా నిర్దిష్ట నిబంధనలకు కట్టుబడి ఉండాలి. అలా చేయడంలో విఫలమైతే ఆస్తి కొనుగోలుదారులకు ఆందోళన కలిగించే పన్ను నోటీసు జారీ చేయబడుతుంది. ఇక ఆదాయ పన్ను చట్టంలోని నిబంధనల ప్రకారం 50 లక్షలకు మించిన ఆస్తి లావాదేవీలలో కొనుగోలుదారులు 1% టీడీఎస్ని కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తం సొమ్ముకు పంపిణీ చేయబడుతుంది. గడువు ముగిసిన 6 నెలల్లోపు ఆధారు మరియు పాన్ కార్డు లింకేజీ నిబంధనలను పాటించకుండా నిర్లక్ష్యం చేసిన ప్రాపర్టీ కొనుగోలుదారులకు నోటీసులు పంపుతూ ఆదాయ పన్ను శాఖ ఇటీవల కఠినమైన చర్యలను ప్రారంభించింది. చూసారా ఫ్రెండ్స్, ఈ అప్డేట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.